గురువు గారు అసమాన పాండిత్య ప్రతిభా పాటవాలు కలిగిన వారు. కానీ ఆయన దగ్గర ఉన్న శిష్యులకు మాత్రం తెలివితేటలు శూన్యం. గురువుగారు చెప్పే మాటలకు విపరీత అర్థాలు తీస్తూ తమ తెలివి తక్కువ పనులతో నిత్యం చివాట్లు తింటుంటారు ఈ శిష్యులు. అయితే వీరు శాప కారణంగా వీరు బుద్ధిహీనులుగా మారినప్పటికీ వాళ్ళు చేసే తెలివి తక్కువ పనుల వల్ల గురువు గారికి లాభమే చేకూరుతూ ఉంటుంది. ఆ గురువు గారి పేరు పరమానందయ్య. ఇక శిష్యుల సంగతి చెప్పేదే ఉంది. ఈ గురు శిష్యుల కథ ఎలా ఉంటే, ఆ దేశ మహారాజు నందివర్ధనుడు, ఆయన ప్రేమించిన గంధర్వ కాంత చిత్రలేఖ, రాజనర్తకి రంజనీల కథ వేరు. మహాదేవ మహాదేవ అంటూ నక్క వినే నటిస్తూ రాజ్యాన్ని ఆక్రమించాలని చూసే మంత్రి కథ ఇంకొకటి. ఇలా విభిన్న అంశాలను తీసుకొని దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య పూర్తి వినోద భరిత చిత్రం పరమానందయ్య శిష్యుల కథ. 1950లలో అక్కినేని హీరోగా హాస్యనటుడు కస్తూరి శివరావు పరమానందయ్య శిష్యుల కథ చిత్రం తీశారు. అయితే ఆ కథ వేరు, ఈ కథ వేరు. రచయిత సదాశివ బ్రహ్మం ఈ కథ తయారు చేశారు. దర్శకుడు సి పుల్లయ్య అప్పటికి సినిమాలు తగ్గించుకుని థియేటర్స్ నిర్మాణంలో బిజీగా ఉన్నప్పటికీ నిర్మాత తోట సుబ్బారావు కోరిక మీద పరమానందయ్య శిష్యుల కథ చిత్రం తీయడానికి అంగీకరించారు సి పుల్లయ్య. ఎన్టీఆర్, కేఆర్ విజయ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజనర్తకిగా ఎల్ విజయలక్ష్మి, మంత్రిగా ముక్కామల నటించారు. పరమానందయ్యగా నాగయ్య, ఆయన సతీమణిగా ఛాయాదేవి, శిష్యుడిగా పద్మనాభం, అల్లు రామలింగయ్య, రాజబాబు, సారథి రామచంద్రరావు తదితరులు నటించారు. మహాశివుడిగా శోభన్ బాబు నటించారు. అప్పటికే ఆయన నటించిన వీరాభిమన్యు చిత్రం విడుదలయ్యి విజయం సాధించింది. అయినా అవకాశాలు అంతంత మాత్రమే. అందుకే గెస్ట్ వేషం అయినా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారు శోభన్ బాబు. 1965 మే 10న పరమానందయ్య శిష్యుల కథ చిత్రం షూటింగ్ వీనస్ స్టూడియోలో ప్రారంభమైంది. శివుడిగా శోభన్ బాబు, పార్వతిగా లక్ష్మీదేవి, చిత్రగా కేఆర్ విజయ పాల్గొనగా తొలి క్లాప్ ఇచ్చి షూటింగ్కు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. రకరకాల కారణాల వల్ల ఈ చిత్ర నిర్మాణంలో జాప్యం జరిగి 1966 మార్చి నాటికి చిత్రం పూర్తయింది. ఏప్రిల్ 7న విడుదల చేశారు. సరిగ్గా 60 ఏళ్ల క్రితం విడుదలైన ఈ వినోద భరిత చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.